ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 12వ వచనము. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య అయ్యా నన్ను స్వస్థపరచు, నా జీవితంలో మేలు చెయ్యి, నా పక్షాన న్యాయము తీర్చు అని నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావో, దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఈ దినము నిన్ను బలపరుస్తూ నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆనాడు పౌలు గారిని దేవుడు అద్భుతంగా వాడుకున్నారండి. ఒకప్పుడు పౌలు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి, అయితే అటువంటి వ్యక్తిని దేవుడు అద్భుతాలు చేసే వ్యక్తిగా ఆశీర్వదించారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎందరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో, నీకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారో, లేదా ఏ పరిస్థితుల వల్ల నీవు నలగొట్టబడుతూ నలిగిన మనస్సుతో ఉన్నావో, వాటన్నిటి విషయంలోనూ వారందరి విషయంలో కూడా దేవుడు నిన్ను గొప్ప చేసి నీ బిడ్డలను ఆశీర్వదించి నీ సమస్తాన్ని విస్తరింపజేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకోబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధి నుంచి వస్తున్న వాగ్దానం అంటే మన జీవితాన్ని మార్చే వాగ్దానం అండి. ఈరోజు తండ్రి నీకెంత గొప్ప వాగ్దానం ఇస్తున్నారంటే, ఇప్పటి వరకు కూడా నిన్ను చూసి హేళన చేసిన వారు కానీ, నిన్ను పట్టించుకోని వారు కానీ, నిన్ను కావాలనే నీ మీద నిందలు వేసిన వారు కానీ, రానున్న కొద్ది సమయంలో కొద్ది దినాల్లో నీ చేత ప్రార్థన చేయించుకోవడానికి ఎగబడే విధంగా దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. నన్ను దేవుడు వాడుకుంటాడా, నన్ను దేవుడు దీవిస్తాడన్న అనుమానం నీకొద్దు. పౌలు ఒకప్పుడు సౌలే కదా, దేవుణ్ణి నమ్ముకున్న వారందరినీ కూడా చంపినవాడు, హింసించిన వాడే కదా. అటువంటి వారినే దేవుడు పౌలుగా మార్చి ఇంత విశేషమైన అద్భుతాలు ఆయన ద్వారా చేయించినప్పుడు, అటువంటి వ్యక్తిని దేవుడు వాడుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటారు, నీ చేత అద్భుతాలు చేయిస్తారు, నిన్ను బలపరుస్తాడు దేవుడు. కానీ పౌలు ఏ విధంగా అయితే దేవునితో సహవాసం చేశారో, ఈ రోజు నుంచి నీవు కూడా దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉంటే, దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. దేవుడు నీ మాటను శాసనంగా మారుస్తాడు. దేవుడు నీవు పలికిన ప్రతి మాటను కూడా ఆయన ఆశీర్వదించి గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తారు. ఆమెన్. అపవాది ఏం చెప్తాడంటే, నీకు అర్హత లేదు, నీవు దేవుని చేత వాడబడలేవు, నీకే చాలా అప్పులున్నాయి, నీకే చాలా సమస్యలున్నాయి, నీ బిడ్డలే బ్రతుకు బాలేదు, నీవేంటి అంటాడు. కానీ లేదు, నువ్వు నమ్మితే దేవుని యొక్క పరిచర్యలో వాడబడతావు. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు నీ పట్ల జరుగుతాయి. అది ఎవ్వరో మాలాంటి వారి మధ్యలో చేసేది కాదు. నీవెంత ప్రార్థన చేస్తే, నీవెంత దేవునికి సమీపంగా ఉంటే నీవు దేవుని చేతిలో అంత గొప్పగా వాడబడతావు. ఆమెన్. ఈరోజు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నా సరే, నీవు నమ్ము, నీ ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.